గణేశాయ నమః, గాయత్రీదేవి నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఎలాంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలి? వివాహానికి అందం ముఖ్యమా లేదా గుణం ముఖ్యమా? ఎటువంటి స్త్రీని నమ్మితే మనిషి జీవితం నాశనం అయిపోతుంది? పరస్త్రీ వ్యామోహం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాణక్యుడు ఎలాంటి హెచ్చరిక చేశాడు అనే విషయాల్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరయేత్ కులజాం ప్రాజ్ఞో విరూపామపి కన్యకాం రూపవతి ననీచస్య వివాహ సదృశేకులే. అంటే సాధారణంగా మనం వివాహం చేసుకునేటప్పుడు లేదా ఒక స్త్రీని ఒక కన్యని వివాహం చేసుకునేటప్పుడు ఎలాంటి అమ్మాయిని ఎంచుకోవాలి అన్నట్లయితే కనుక మంచి కులం అంటే ఇక్కడ మంచి వర్ణం అని కాదు. ఇక్కడ కులం అంటే అర్థం ఏంటయ్యా అంటే కనుక వాళ్ళ లోపల ఉండేటటువంటి సంస్కారం, వాళ్ళ పెద్దలు చెప్పినటువంటి సంస్కారం. సాధారణంగా మనకి ఈ ప్రస్తుత కాలంలో ఈ కులం అనేటటువంటిది చాలా విపరీతమైనటువంటి ఒక అందరూ కూడా కులం మీద లేదా కొన్ని రకాల మతాల మీద ఎక్కువగా దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి అసలైనటువంటి నిజమైనటువంటి గుణాలు మాత్రం అందరూ మర్చిపోతున్నారు. అంటే ఎక్కువగా కులం మీద చూసే మా కులమా అండి, మా కులమా కాదా అండి, లేదా వివాహం చేసుకునే అమ్మాయి కులం ఏంటండి. సాధారణంగా ఈ విధానం అనేటటువంటిది చాలా గొప్పగా విపరీతంగా ప్రాచుర్యం పొందిపోయింది. కాకపోతే అది తప్పు అని నేను చెప్పడం లేదు. ఖచ్చితంగా కులాంతర వివాహాలు కానీ మతాంతర వివాహాలు కానీ వాటి వల్ల ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. వాటిని ప్రోత్సహించడం అనేటటువంటిది మాత్రం ఒక రకంగా మంచిది కాదు. కాకపోతే ఇక్కడ కులం మాత్రమే చూడడం ప్రమాదకరం. అది ఇక్కడ చాణక్యుడు చెప్తున్నాడు. కులం చూసుకోవడంలో తప్పేమీ లేదు, తప్పు లేదు. మన కులం వాళ్ళని మనం వివాహం చేసుకోవడం అనేటటువంటిది ప్రాముఖ్యత ఇవ్వడం అనేటటువంటిది చాలా గొప్ప అంశమే. కానీ కులము మాత్రమే చూసి అసలైన గుణాలు చూడకపోవడం వల్ల చాలా రకాల వివాహాలు ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. ఇక్కడ అమ్మాయిలు ఎంచుకునేటప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే కనుక కాస్త సాధారణంగా యువకులందరూ కూడా అమ్మాయిని ఎంచుకునేటప్పుడు అందాన్ని చూసి ఎంచుకుంటూ ఉంటారు. లేదా పెద్దలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంచుకునే విధానం కూడా మారిపోయింది. సాధారణంగా అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అవ్వక అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అవ్వక వచ్చిన సంబంధాన్నే ఏదో కంగారుగా సెలెక్ట్ చేసేస్తూ ఉండడం, లేదా జాతకాలు సరిగ్గా చూసుకోకుండా కూడా సెలెక్ట్ చేసేస్తూ ఉండడం, ఇవన్నీ కాకుండా అసలు మన వర్ణం లేదా మన కులం అయితే చాలు, వాళ్ళు ఎవరైనా పర్వాలేదు చేసేసుకుంటూ ఉండడం, అసలైనటువంటిది చూడకపోవడం, ఇది చాలా పెద్ద ప్రమాదకరం. ఎందుచేతనయ్యా అంటే కనుక ఒక స్త్రీ సరైన గుణవతి కాకపోతే మొత్తం సంసారం పాడవుతుంది, మొత్తం కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడవలసింది ఏంటి? రూపమా లేదా గుణమా అంటే కనుక స్త్రీకి చూడవలసింది రూపం మాత్రం కాదు. అది పెళ్లి చేసుకునే అబ్బాయా లేకపోతే కనుక తల్లిదండ్రులా లేకపోతే కుటుంబ సభ్యులా ఎవరైనా సరే వివాహానికి ఒక అమ్మాయిని చూస్తున్నాము అంటే కనుక ముందు ప్రాముఖ్యత రూపానికి లేదా వాళ్ళ ఆస్తులకి కాదు, కట్నాలకి కాదు ఇవ్వవలసింది. దేనికి ఇవ్వాలి అంటే కనుక గుణానికి ఇవ్వాలి, సంస్కారానికి ఇవ్వాలి. అందుచేత ఎవరైతే మనకి రూపం లేనటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు, కానీ సంస్కారం లేనటువంటి అమ్మాయిని ఖచ్చితంగా వివాహం చేసుకోకూడదు అని ఖచ్చితంగా ఇక్కడ మనకి చాణక్యుడు చెప్తున్నాడు. అంటే రూపం చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యతనిస్తుంది. ప్రస్తుత కాలంలో ఉండేటటువంటి సమాజంలో కళ్ళకి కనిపించేటటువంటి అందానికి లోబడే తత్వం బాగా కనపడుతుంది. కానీ అసలు అందం అనేటటువంటిది ఎక్కడుంటుంది స్త్రీకి అంటే కనుక గుణమే స్త్రీకి అందము అని మనకి పురాణాలు వర్ణిస్తున్నాయి, శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. కాబట్టి గుణం కన్నా ముఖ్యమైనటువంటిది సంస్కారము గుణం రెండు సమానమైనటువంటి బాటలోనే ఉంటూ ఉంటాయి. కాబట్టి గుణం ఉంటే సంస్కారం ఉంటుంది, సంస్కారం ఉంటే గుణం ఉంటాయి. కాబట్టి ఎవరికైతే కుటుంబంలో పెద్దలంటే గౌరవించడం కానీ, లేదా అత్తమామలని గౌరవించే లక్షణం కానీ, లేదా ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉండేటటువంటి తత్వం కానీ, లేదా ఒక రకమైనటువంటి అంటే ఆధ్యాత్మిక చింతనతో పాటుగా కుటుంబ బాధ్యతలతో పాటుగా అందరూ కలవాలి, అందరూ కలిసి ఉండాలనేటటువంటి ఆలోచనతోటి ముఖ్యంగా శాంత గుణము, ఓర్పు, సహనంతో ఉండేటటువంటి స్త్రీ ఎవరైతే ఉంటుందో అలాంటి గుణవంతురాలను ఎంచుకోమని చెప్పారు. సాధారణంగా గుణంతో పాటుగా భక్తి కూడా చాలా ఎక్కువ అవసరం స్త్రీకి. ఎందుచేతంటే కనుక ఒక భక్తురాలైనటువంటి భార్య కనుక ఉంటే ఆ భక్తి కారణం చేత భర్తకు ఉండేటటువంటి అనేక గండాలు కూడా పోతాయి. కాబట్టి స్త్రీని ఎంచుకునేటప్పుడు ఇవన్నీ చూడమన్నారు. ఏంటి? అందం ఒకటే కాదు, గుణము, లావణ్యము, అలాగే లోపల ఉండేటటువంటి సంస్కారం. అమ్మాయి బాగా చదువుకుందా, చదువుతో పాటుగా సంస్కారం ఉందా, వంట బాగా చేస్తుందా, ఇంటి పని సరిగ్గా చేస్తుందా, పెద్దల్ని గౌరవిస్తుందా, లేదా కాస్త ఇంట్లో ఏదైనా ఇంట్లో పూజా పునస్కారాది పారాయణలు ఏమైనా చేస్తుందా, ఎటువంటి అలవాట్లు ఉన్నాయి, మంచి అలవాట్లు ఉన్నాయా, ఇవన్నీ ఖచ్చితంగా చూడాలి. ఎన్ని గంటలకు పడుకుంటుంది, ఎన్ని గంటలకు లేస్తుంది, అన్నీ చూడవలసిందే. అంతేగాని అమ్మాయి అందంగా ఉంటే చాలని వివాహం చేసుకోవడం, కట్నాలు ఇస్తున్నారు కదా అని వివాహం చేసుకోవడం వల్లే చాలా రకాల జీవితాలు పాడైపోతున్నాయి. కాబట్టి ఆ రకంగా ఎంచుకోమని చెప్పారు అమ్మాయిని ఎంచుకునేటప్పుడు. అయితే నకీనాంచ నదీనాంచ శృంగీణాం శస్త్రపాణినాం విశ్వాసో నైవ కర్తవ్య స్త్రీషు రాజకులేషు చ
ఎవరెవరిని నమ్మకూడదు, ఎవరెవరిని ఎలాంటి అమ్మాయిలు వివాహం చేసుకోకూడదు అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ చాణక్యుడు చెప్తున్నాడు. ఏమిటయ్యా అంటే కనుక ఎవరెవరి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక కొమ్ములున్న గోళ్ళున్న జంతువుల పట్ల, నదుల పట్ల, శస్త్రధారుల పట్ల, అలాగే రాజకులం వారి పట్ల విశ్వాసం ఉంచరాజు. అన్నిట్లకన్నా ముఖ్యంగా పరస్త్రీతో కూడా విశ్వాసం ఉంచకూడదు. ఇక్కడ ఎవరిని నమ్మకూడదో ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. అంటే పరస్త్రీని ఎలా పోల్చాడో చూడండి. పరస్త్రీ అంటే ఎవరు అంటే కనుక సాధారణంగా వివాహేతర సంబంధాలు పెట్టుకునేటటువంటి వారు, ముఖ్యంగా అన్య స్త్రీలని నమ్మేటటువంటి వారు. అన్య స్త్రీలు అంటే ఏంటి? ఆల్రెడీ మనకు వివాహాలు అయ్యో లేకపోతే రకరకాల వ్యవహారాలు ఉన్నా కూడా కొంతమంది స్త్రీలు కొంచెం వ్యామోహాల కోసం కానీ లేదా వివాహాలైనటువంటి పురుషులను కూడా చేజిక్కించుకుని లేదా వాళ్ళతో కొంచెం సహవాసం చేసేటటువంటి స్త్రీలు కొంతమంది ఉంటుంటారు. చాలా ప్రమాదకరం. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని ఎలా పోల్చారంటే కొమ్ములున్న గోళ్ళున్న జంతువుల పట్ల. అంటే కొమ్ములు గోళ్ళు ఉన్న జంతువులు అంటే ఏమిటి అంటే దున్నపోతులు కానీ, పొట్టేళ్ళు కానీ, లేకపోతే రకరకాల కొమ్ములతో ఉండేటటువంటి ఉంటాయి చూసారా, ఇవన్నీ చాలా ప్రమాదకరం. అవి పొడిచేయంటే మన ప్రాణం పోతుంది కదా. అలాగే గోళ్ళను జంతువులు అంటే పులులు, సింహాలు, ఇలా కొన్ని గోళ్ళను జంతువులు ఉంటాయి. వీటితో ఎలాగైతే జాగ్రత్తగా ఉండాలో అలాగే నదుల పట్ల, అంటే నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం విపరీతంగా ఏదో జలకాలాడినట్టుగా స్నానాలు చేసామనుకోండి, సడన్గా ఏదైనా వాగు ఉప్పొంగినా లేకపోతే నదుల్లో కొట్టుకునే పోవాలి చాలామంది చూస్తూ ఉంటాం. నది చాలా ప్రమాదకరం. అంచేత నదిని భక్తిగా ఒడ్డు దగ్గర కూర్చొని స్నానం చేసి రావాలి తప్ప స్విమ్మింగ్ పూల్స్లా వాడకూడదు నదుల్ని. అంచేత నదుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలట. అలాగే శస్త్రధారుల పట్ల. శస్త్రధారులు అంటే ఎవరు అంటే కనుక చేతిలో కత్తో, కటారో, లేకపోతే కర్రో, లేకపోతే చాకో ఏదో పట్టుకుని ఉన్నాడు వాడు. వాడితో ఎప్పుడూ ఖచ్చితంగా దూరంగా ఉండవలసిందే. ఏమో ఏ సమయంలో వాడు ఏ చేయని ఎలా అన్నా మనకే ప్రమాదం. లేదా కొంచెం ఎవరి మీద కోపంతోటో లేకపోతే ఏదో కత్తి విసరచ్చు, లేకపోతే చాకు, లేకపోతే ఇలా అనొచ్చు. అది మనకి తెలియకుండా తెగచ్చు. ఆఖరికి చేతిలో బ్లేడ్ ఉన్నా కూడా అది చాలా ప్రమాదకరం. అంచేత వాళ్ళు మన బాగా మిత్రులైనా లేదా మన పిల్లలైనా కూడా ఒకవేళ వాళ్ళ చేతిలో ఆయుధం ఉంది అనుకోండి, ఖచ్చితంగా దూరంగానే మనం ఉండాలి. ఎంచేతంటే ఎప్పుడైనా పొరపాటు జరగచ్చు. అంచేత చాలా జాగ్రత్త శస్త్రధారుల పట్ల. అలాగే రాజకులం వారి పట్ల. రాజకులం అంటే ఏంటి అంటే కనుక అధికారం ఉన్నవాళ్ళు రాజకులం అని చెప్పచ్చు. ఇప్పుడు పూర్వకాలంలో రాజులు ఉన్నారు, ఇప్పుడు ఎవరు రాజులు అంటే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, లేకపోతే రకరకాల పోలీస్ అధికారులు, ఎవరైనా సరే అధికారులందరూ కూడా ప్రస్తుతానికి మనకి పరిపాలించే వాళ్ళందరూ కూడా రాజులే కదా. అందుచేత రాజకులం వారి పట్ల. ఎందుచేత అంటే కనుక వాళ్ళ చేతిలో అధికారం ఉంటుంది కాబట్టి మనం చేసింది నిజంగా మంచి అవ్వచ్చు లేదా మన వైపు ధర్మమే ఉండొచ్చు, కానీ రాజకులం వారికి ఉండే గర్వమో అహంకారమో వాళ్ళకు ఉండేటటువంటి కొన్ని రకాల వ్యవహారాల వల్ల మనం చేసే తప్పుని, మనం చేసేటటువంటి నిజమైనా సరే మన వైపు సత్యం ఉన్నా సరే వాళ్ళు ఒప్పుకోరు. ఇంచేత వాళ్ళకు ఉండే అహంకారం, వాళ్ళ స్థాయి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయకుండా మనల్ని ఇరికించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా రాజకులం వాళ్ళతో గొడవలు పెట్టుకోకూడదు. అంటే దీన్ని బట్టి అర్థం అవ్వాల్సింది ఏంటి మనకి, అధికారం ఉన్న వాళ్ళతోటి గొడవ పెట్టుకోకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఇంచేత మన వైపు నిజం ఉన్నా కూడా అది నగ్గదు కాబట్టి మళ్ళీ దీనికి అనేక రకాల విషయాలు చెప్పచ్చు. మన భారతదేశంలో కోర్టులు లేవండి, న్యాయస్థానాలు లేవండి, న్యాయం బతకదనుకుంటున్నారా అండి, ఇవన్నీ ఉత్తుత్తు మాటలు అవన్నీ ఎంతవరకు బతుకుతాయి ఎంతవరకు బతకం అనేటువంటి మనం కళ్ళాలో చాలా చూస్తున్నాం కదా. అందుచేత అవన్నీ పిచ్చి మాటలు మాట్లాడకుండా అసలు ఎవరు పెట్టుకోమన్నారు ఇవన్నీ కూడాను. అందుచేత సాధారణంగా దూరంగా ఉండడం మంచిది. రాజకులం వారి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే పరస్త్రీ పట్ల ఇది చాలా ప్రధానం. ఎవరైతే పరస్త్రీలు ఉంటారో వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. చేత అంటే కనుక భార్యకి పరస్త్రీకి చాలా తేడా ఉంటుంది. భార్య ఎప్పుడు కూడా భర్త ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, పెద్ద వ్యసనపరుడైనా సరే, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, ఎప్పుడు భార్య రక్షించడానికి, వాడి డబ్బుని దాచడానికి లేదా వాడిని జాగ్రత్తగా చూడడానికి ఆయుష్ కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. భర్త ఎంత దారుణంగా బిహేవ్ చేసినా, కొడుతున్నా తిడుతున్నా కూడా భర్త బాగుండాలని కోరుకుంటుంది దేవుడి దగ్గరికి వచ్చి. కాబట్టి అలా కోరుకునేది స్త్రీ, ఎవరు భార్య అవుతుంది. కానీ పరస్త్రీ ఎప్పుడు అలా ఉండదు. వాడు బాగుండి డబ్బులు బాగా సంపాదించి పట్టుకొచ్చి ఇస్తుంటేనే వాడికి గౌరవం. ఎప్పుడైతే వాడు డబ్బు ఇవ్వటం లేదో, సుఖాన్ని ఇవ్వటం లేదో, ఈవిడ అనుకుంటున్నటువంటిది వాడు తేవటం లేదో, ఇవ్వటం లేదో, అప్పుడు ఆటోమేటిక్గానే దూరం పెడుతుంది, ఇంకొకరిని పట్టుకుంటుంది. కాబట్టి అవసరమైతే ఇబ్బంది పెడితే, బాగా ఏదైనా ఇచ్చేస్తే, అవసరమైతే ప్రాణం తీయడానికైనా సరే తెగిస్తూ ఉంటుంది. కాబట్టి భార్య రక్షించడానికి ప్రయత్నం చేస్తుంది, పరస్త్రీ అవసరమైతే శిక్షించడానికి ప్రయత్నం చేస్తుంది లేదా మనల్ని హింసించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి బ్లాక్మెయిల్ చేసేటటువంటి స్త్రీలు కూడా మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ ఎవరి వల్ల అంటే కనుక పరస్త్రీ వ్యామోహాలు ఉన్న వల్ల. కాబట్టి ఎవరెవరిని నమ్మకూడదు అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ చాణక్యుడు ఎంత బాగా చెప్పాడు చూడండి. ఎవరెవరిని
కొమ్ములు ఉన్నటువంటి జంతువులని, గోళ్ళు ఉన్నటువంటి జంతువులకి, నదులతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా శస్త్రాలు అంటే కనుక ఆయుధాలు పట్టుకున్న వాళ్ళతోటి, రాజకులం వారి పట్ల, పరస్త్రీలకి వీళ్ళకి దూరంగా ఉండమని ఖచ్చితంగా చెప్పాడంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఎంత గొప్ప విషయాన్ని మనకి చాణక్యుడు చెప్పాడు చూడండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన విషయాలు చెప్పాడు. అవన్నీ కూడా మనం తదుపరి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.